మహమ్మద్ ఖిల్జీ ఈ రాక్షసుని గురించి తెలియని వారు ఎవరు ఉండరు కదా. ఈ రాక్షసుని గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను, వినండి. హఠాత్తుగా ఖిల్జీకి ఒక రోజు అంతుపట్టని వ్యాధి ఒకటి వచ్చింది. ఇంతమంది వైద్యులను కలిసినా కూడా ఆ వైద్య నిపుణులు ఈ వ్యాధి ఏంటో కనుక్కోలేకపోయారు. ఇలాగే మంచాల పడి ఉన్న ఖిల్జీని చూడలేక కొందరు మీరు నలంద యూనివర్సిటీలోని రాహుల్ భద్రాజీ దగ్గరికి వెళ్ళమని చెప్పారు. ఈ శ్రీ రాహుల్ భద్రాజీ ఒకప్పుడు నలంద యూనివర్సిటీ ఆయుర్వేదానికి హెడ్ గా ఉండేవాడు. ఖిల్జీ దీన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోయాడు. నా సహచరులు చేయలేని పని ఒక హిందువైనా ఒక వైద్యుడు చేయగలడా, నేను ఒక హిందువు దగ్గర వైద్యం చేయించుకోనని అలాగే ఉన్నాడు. దీనివల్ల రోగం మరింతగా పెరుగుతుంది. ఇంకా ఖిల్జీ ఆ నొప్పులు భరించలేక నన్ను ఏ వైద్యుడి దగ్గరికైనా తీసుకెళ్ళండి, పర్లేదు, నా ప్రాణాన్ని మాత్రం కాపాడని ఇంకా మహమ్మద్ ఖిల్జీని భద్రాజీ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. భద్రాజీ చాలా వరకు ఆలోచించి ఒక ఖురాన్ చదవమని చెప్పాడంట. కొన్ని రోజులకి ఖిల్జీ కోలుకోవడం జరిగింది. ఇది ఎలా జరిగింది, నేను ఎలాంటి మూలికలు కూడా వాడలేదు, ఇది నా యొక్క శక్తే అని తను గర్వపడ్డాడంట. మహమ్మద్ ఖిల్జీని చూసిన వెంటనే తన రోగాన్ని గుర్తించిన రాహుల్జీ చాలా వరకు ఆలోచించి ఆ ఖురాన్ యొక్క ప్రతి పత్రం మీద తను ఒక లేపనాన్ని పూసాడంట. ఈ లేపనం యొక్క వాసన వల్లనే ఖిల్జీ కోలుకోవడం జరిగిందంట. కొద్ది రోజుల తర్వాత మహమ్మద్ ఖిల్జీకి ఈ విషయం తెలిసిందంట. నేను కోలుకోవడం ఖురాన్ వల్ల కాదు, ఆ వైద్యం వల్లనే అని తెలిసిందంట. ఇంత నాలెడ్జ్ హిందువులకు ఉండడం కరెక్ట్ కాదని భావించి మహమ్మద్ ఖిల్జీ నలంద యూనివర్సిటీని తగలబెట్టమని వాళ్ళ సైన్యానికి చెప్పాడంట. అక్కడ దాదాపు 90,000 పుస్తకాలు, నాలెడ్జ్ కి సంబంధించినవి, వైద్యానికి సంబంధించినవి, టెక్నాలజీకి సంబంధించినవి అన్ని పుస్తకాలని వీరు తగలబెట్టేశారంట. మహమ్మద్ ఖిల్జీ చేసిన ఈ పాడు పని వల్ల నలంద యూనివర్సిటీ దాదాపు 3 నెలల వరకు కాలుతూనే ఉందంట.